नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। पिछले 12 वर्षों में सबसे कम बारिश के साथ हंटर रोड इलाका पानी में डूब गया, जिससे जान माल का नुकसान हुआ। वरंगल हंटर रोड बाढ़ पीड़ित संघ के नेता रमेश श्रीनिवास ने कहा कि उनकी समस्या का स्थायी समाधान किया जाना चाहिए। वरंगल हंटर रोड बारामुरीला में बाढ़ पीड़ित संघ के तत्वावधान में अपनी समस्या के समाधान की मांग को लेकर धरना प्रदर्शन किया। उस संघ के नेता कुसुमा रमेश, श्रीधर, CS राजेंद्र, T रमेश, संजीव कुमार प्रसाद, उमा रानी और अन्य ने कार्यक्रम में भाग लिया। इस अवसर पर बोलते हुए बाढ़ पीड़ित संघ के नेताओं ने कहा कि उन्होंने अपने क्षेत्र की समस्या के बारे में जनप्रतिनिधियों से बार बार अपील की है, लेकिन अधिकारी ध्यान नहीं दे रहे। वे चिंतित है कि जब भी बारिश होती है हंटर रोड इलाका पानी में डूब जाता है। ఎలాంటి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి, అధికారులు ఎలాంటి దీని కార్యక్రమాలు చేపట్టలేదు। ప్రతి సంవత్సరం రోజు రోజుకు సంవత్సరం వర్షపాతం అధిక సంఖ్యలో అధికమవుతుంది। మొత్తం వరంగల్ ఉన్న చుట్టుపక్కల ఉన్న నీళ్ళంతా మా కాలనీలు జలమయమై అనేక ఇబ్బందులు పడుతున్నాం। ప్రజలందరూ కాలనీలలో 2 రోజులు నీళ్ళల్లో ఉండాల్సి వస్తుంది। ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి। ఇందులో గత 12 సంవత్సరాల నుంచి అధికారులు వచ్చుడు చూచుడు పోవడే జరుగుతుంది అని ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండా ఇక్కడ సరే దీనికి సరైన డెవలప్మెంట్ చేయకుండా కాలనీలు ఇబ్బంది పడుకుంటే జలదిగ్ధంలో ఉండడం జరుగుతుంది। మాకు కనీసం గవర్నమెంట్ తరఫున అధికారులు ప్రజా పాలికలు కూడా ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ డెవలప్మెంట్ చేసి నీళ్లను నిర్మించి బొందివాల సమస్యను 12 మూరల సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా మా యొక్క కాలనీల తరఫున ఇవాళ ఈ రోడ్ మీదకి రావడం జరిగింది। కేవలం ఉన్న ఇక్కడ కాలనీల తరఫున వచ్చిన ప్రజలే పబ్లిక్ ప్రతి ఒక్క బాధితుడు ఇక్కడ ఈ ర్యాలీలో ఇక్కడ ధర్నాలో పాల్గొని ఇక్కడ దీన్ని ఎట్లయినా దీని భవిష్యత్తులో అరికట్టాలని నిర్మించడానికి మా వంతు మేము ఇక్కడ మిగతా వాళ్ళు కానీ ఎవరు మమ్మల్ని అనుకున్నది లేదు, ఎవరు మాకు హెల్ప్ లేదు। మాకు కూడా మేము హెల్ప్ కూడా ఆశిస్తలేము సార్। మాకు కావాల్సింది సమస్య పరిష్కారం। మేమందరం సొంతంగా మాత్రమే వచ్చిన, వాలంటీర్గా వచ్చిన, ఏ పొలిటీషియన్ ఒత్తిడి కానీ ఏ పొలిటికల్ పార్టీ లీడర్ కానీ లేదు ఇలా। మేమందరం వాలంటీర్గా వచ్చిన వాళ్ళమే। మేయర్ గారు వచ్చారు కానీ పోతన నగర్ రిసీవ్ చేశారు, వాళ్ళు లోపలికి రాలేదు। సరే, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానికి మేము కూడా కామెంట్ చేయట్లేదు। మాకు కావాల్సిందల్లా కట్ట హైట్ పెంచిన తర్వాతనే ఈ వరదలు వస్తున్నాయి సార్। కట్టకు గేట్లు పెట్టాలి ఒకటి, తర్వాత రిటైనింగ్ వాళ్ళు 2 వైపులా బొందివాపు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి। ఎప్పటి నుంచి అడుగుతాను మేము, దాని డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి, మరి ఎవరి నిర్లక్ష్యం ఉన్న ద్వారా అది వర్క్ జరగలేదు మాకు తెలియదు సార్। సంజీవ్ నా పేరు, నేను అంటారు సాయినాథ్ కల్ అంటా సార్। సార్ మా గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ ప్లాటింగ్ కొట్టిన తర్వాత లేఅవుట్లు కూడా ఉన్నాయి సార్। ఇలా మా ప్రతి ఇంటికి పర్మిషన్ ఉంది, ప్రతి ఒక్కరు ట్యాక్సెస్ పే చేస్తాను। మీరు పర్చేజ్ ల్యాండ్ సార్, మేము కొనుక్కున్నాం ల్యాండ్ ఇది, మేము ఎక్కడ కబ్జా చేసి లేదు, మాకు సంబంధం కూడా లేదు సార్। అది కబ్జాదారులు ఉంటే మీరు శిక్షించుకొని మాకు అవసరం లేదు, మా పర్మిషన్ ఉన్నాయి, మేము ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాం। మాది పట్టేదారు ల్యాండ్, అది పట్టేదారు ల్యాండ్ ప్లాటింగ్ కొడితే మేము కొనుక్కున్నాం। డైరెక్ట్గా బడ్జెట్ పంపించాలి, ఆ విధంగా దీనికి గాను మేము గతంలో రెడ్డి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। మన జిల్లా మంత్రి కొండా సురేఖ గారికి కూడా జరిగింది, కలెక్టర్ గారికి కూడా కమిషనర్ గారికి కూడా ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎవరు కూడా మంత్రిగా పరిష్కారం చేయడం లేదు। తద్వారా ప్రతి ఏడు కూడా మరి రాసినటువంటి పరిస్థితి। మొన్న మీరందరూ తెలుసు, మొన్న కురిసినటువంటి భారీ వర్షాల వల్ల సుమారుగా మా ఇల్లు 6 ఫీట్లు 7 ఫీట్ల వరకు గ్రౌండ్ లెవెల్లో రావడం జరిగింది। చాలా కుటుంబాలు అనేక రకాలుగా సంబంధించారు। వాళ్ళు తినే తిండి గింజలు, బట్టలు, ఫర్నిచర్ అన్నీ కూడా మునిగిపోయి జరిగింది। ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి ఈ సమస్యకు పరిష్కరించాలని